గుడ్డిగా అతన్ని నమ్మాను నేను. అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన ల్యాండ్ అడిగారు నన్ను. ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని డబ్బులు అని, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఇది ల్యాండ్ పేపర్స్ అండి, మా వారి ల్యాండ్ పేపర్స్. దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి, మొత్తం అమ్మిచ్చేశాడు నా దగ్గర. కావాలంటే మీరు తీసుకొని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇందులో ఏవి కూడా లేవు. ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి అతను చెప్పిన సాకులు ఏమంటే, డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు, ఇక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి, దానికి నాకు డబ్బులు అవసరం, అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, అప్పుడు నేను నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం. ఆ తర్వాత నా లైఫ్ ఒంటరి ఉమెన్, నేను ఇలా ఉన్నాను అంటే, అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నువ్వు నీ బంధువులకు 10 మందిని తీసుకో, నేను నీకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళని తీసుకొస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడం. అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ. అలా చేసి అతను నమ్మించి నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మించి తీసుకొని, నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది ఉన్నా అండి, ఒక చిన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతనికి ఒప్పదు. అవి ఉన్నాయి కదా ఇవ్వు, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి, నేను కాలు నొప్పి, నాకు స్కాన్కి వెళ్ళేసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్తో సహా తీసుకునేవాడు అతను. తీసుకొని 1 వీక్లో ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా 25 సవర్ల బంగారు నాకు ఒక్కటి కూడా అతను రిటర్న్ చేయలేదు. నేను అది అడిగితే ఈ బాండ్లో ఏదైతే ఉందో 5 సవర్ల బంగారు ఇస్తానని చెప్పి రాయిచ్చాడు నాకు అందులో. అవి అన్నీ కూడా ఎంతో బలవంతం చేసి బెదిరించి తీపిచ్చుకున్న వీడియో తప్ప ఇంకొకటి కాదు. అతను ఆ రోజు ఇచ్చింది 30 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి చూపించిన క్యాష్ డబ్బులు 5 లక్షల రూపాయలు. అవి మినర్వా కాఫీ డేలో ఇచ్చిన డబ్బులు 5 లక్షల రూపాయలు. అక్కడికి వచ్చిన వాళ్ళు గని, సుమన్ అన్న వీళ్ళు అక్కడికి వచ్చారు ఆ రోజు. వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మినర్వా కాఫీ షాప్లో ఉండే మెంబర్స్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా నేను అరుస్తుంటే మా బాబు వద్దమ్మా, ఇంకా నువ్వు అరవద్దు, వదిలేయి అని చెప్పడంతో నేను అక్కడికి ఆపేయడం జరిగింది. అది 15 లక్షలండి. 15 లక్షలు ఇచ్చాడు, 3 సార్లుగా ఇచ్చాడు, 5 లక్షలు. ఇంకొక 15 లక్షలు ఇప్పుడు చూపించాను కదండి, చెక్లు, బాండ్స్. అవి ఈ ఇయర్ 26కి ఒకటి, 25కి ఒకటి ఇచ్చాడు. అది కూడా ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మా అబ్బాయితో ఇవి నేను ఊరికే శాంపుల్కి ఇస్తున్నాను, ఎలక్షన్ అయిపోతూనే నాకు 3 నెలల్లో చాలా డబ్బులు వస్తానే మీ అమ్మ ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పాడు. బాస్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు ఉన్నాయి, ఇంకా సభలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, నేను అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకోవడం. అంతెందుకు, నాకు అతని గురించి నేను తెలుసుకున్నది ఎప్పుడంటే అండి, రోజా గారు అతన్ని అరెస్ట్ చేయించి నగిరి తీసుకెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగే అతని నిజస్వరూపం అంతా నాకు తెలిసిందండి. అది కూడా ఎలా అంటే, అతని ఫోన్లు అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్, గత 10 సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి. అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు, నాలాగా మోసపోయిన అమ్మాయిల డబ్బులు తప్ప అతను చేసింది ఏమీ లేదు. ఇక్కడ అందరూ అడగచ్చు, ఇన్ని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో భార్య అడగదా అతన్ని అని చెప్పి. నన్ను ఇంతకుముందు ఒకరు క్వశ్చన్ అడిగారండి, నన్ను ప్రెస్ దీంట్లో చెప్పాడు, 20 లక్షలు ఇస్తే ఎవరైనా మాట్లాడరా అన్నారు. అదేవిధంగా వాళ్ళ భార్యకు కూడా డబ్బులు తెచ్చిస్తే ఎవరి కాపురమన్నా కూల్చేయచ్చు అనే ఒక్క మెంటాలిటీ ఉన్న ఉమెన్ ఉంటే ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయో ఉదాహరణ ఇది. ఆ ఫ్యామిలీకి ఏమంటే, వాళ్ళకి కావాల్సిన లగ్జరీస్ ఎవరైతే ఇచ్చేస్తారో, భర్త ఎవరితోనా వెళ్ళొచ్చు, ఎవరినన్నా కొట్టి చంపేయచ్చు, పర్లేదు, మా డబ్బులు వచ్చాయా, మాకు రోజు గడిచిందా అనేది ఒక్కటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలి. ఇక్కడ ఎవరు కిలాడి అనేది మీకు క్లియర్గా ఇంకా అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇంకా కావాలంటే కూడా క్లారిఫికేషన్స్ మీకు నేను ఇస్తాను. నేను ఎందుకంటే ఒక స్త్రీని, ఒంటరి స్త్రీని అతను కిలాడి అని చెప్పి
ఎంతో చీటర్ అని చెప్పి అన్యాయంగా అమానుషంగా చాలా మాట్లాడినాడు నన్ను. నిన్న కంప్లైంట్ ఏమని ఇచ్చారు సార్ స్టేషన్? నేను ఇచ్చానండి, నా డబ్బులు నాకు బ్యాక్ రావాలని ఇచ్చాను, నా పిల్లలకి థ్రెట్ ఉందని ఇచ్చాను. నన్ను ఘోరంగా మోసం చేశాడు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవే ఇచ్చాను. నేను నాకు మెయిన్ థ్రెట్ ఉంది, నా పిల్లల్ని నేను సేవ్ చేస్తాను.